హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన దైవ బిడ్డలందరికీ, నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులకు సేవకురాలకు హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. చేతులను చప్పట్లు కొట్టి ప్రభు నామములో చాలా సంతోషం. మళ్ళీ ఒకసారి దేవుడి యొక్క కృపను బట్టి మీతో కలుసుకొని దేవుడు మాటలు పంచుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుల, డైరెక్ట్గా దైవ వాక్యంలోకి వెళ్దాం. బైబిల్లో తీసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చెబుతున్న మాటలను విందాం. ప్రేమైన సహోదర, ఫిలిప్పీల పత్రిక ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తన వాక్యం ద్వారాగా. జాగ్రత్తగా మనం విందాం. ప్రియులారా, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇద్దరు సహకారులతోను సువార్త పనిలోను నాతో కూడా ప్రయాసపడిన వారుగా గనక వారికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. ఆ సహకార పేర్లు జీవగ్రంథమందు రాయబడి. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారాగా నాతోనూ మీతోనూ మాట్లాడుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఈ వాక్యం విందాం. ప్రియులారా, నిజంగా పౌలు గారికి ఎవరయ్యా సపోర్ట్ చేసింది? పౌలు గారికి ఎవరయ్యా తోడుంది? పౌలు గారికి ఎవరయ్యా అండగుంది? పౌలు గారికి ఎవరయ్యా తోడుగా ఉన్నది? పౌలు గారి యొక్క సువార్త పనికి ఎవరయ్యా సహకరించింది? పౌలు గారి యొక్క ప్రయాణానికి ఎవరయ్యా సహకరించింది అంటే ప్రియులారా, మాసిదోనియాలో ఉన్న నిరుపేదమైన సంఘస్థులు. ప్రియులారా, హల్లెలూయా. చాలా పేదవాళ్ళు వారు గొప్పవారేమీ కాదు, వారు ధనవంతులేవే కాదు, పలుకుబడి కలిగిన వారేవే కాదు, సిరి సంపదలతో కలిగి ఉన్నవారంట అంతకంటే కాదు. నిరుపేదవాళ్ళు, పని చేసుకుంటేనే వెళ్ళే పరిస్థితి వాళ్ళది, కూలిపోతున్న వారు ఇల్లు వెళ్ళే పరిస్థితి. మాసిదోనియాలో ఉన్న సంఘము ఎవరికైనా సంఘము సహకరిస్తుందంటే దేవుడి యొక్క సువార్త పనిలో సహకారిగా ఉన్నారంటండి. అక్కడ ఉన్న సంఘము ఈ దేని విషయంలో సహకారం ఉన్నారు? దేవుడు పని విషయంలో, దేవుడు సువార్త విషయంలో, దేవుడు కార్యక్రమంలో, దేవుడి యొక్క పరిచర్యలో, దేవుడి యొక్క మీటింగ్లో, దేవుడి యొక్క ప్రయాణాల కొరకు ఎవరయ్యా సహకారంగా ఉందంటే మాసిదోనియాలో ఉన్న సంఘము సహకారంగా ఉందంట. చప్పట్లు కొడదాం. అయితే ఏమైనా సహోదరి సహోదరులారా, ఒక దైవజనుడికి ఎవరయ్యా సపోర్ట్ చేసిందంటే అక్కడ ఉన్న సంఘము. ఎవరయ్యా దైవజనుని పోషించిందంటే అక్కడ ఉన్న సంఘము. ఎవరయ్యా దైవజనునికి అన్ని ప్రతి అవసరతను తీరుతుందంటే అక్కడ ఉన్న సంఘము. ప్రేమైన సహోదరులారా, అంటే అక్కడ ఉన్న సంఘము ఎలా ఉన్నదంటే ప్రేమ సహోదరులారా, దేవుడి యొక్క పనికి వారు సహకరిస్తున్నారన్నమాట. హల్లెలూయా. అందుకని మీకు వాక్యాన్ని ముందుగా చదివించాను. మరొకసారి ఆ మాట చదవండి, మీకు అర్థం కావడం చెప్తున్నాను. అంటే నిజమైన సహకారులు అన్న ఎందుకు ఈ మాట రాయబడదంటే వారు మాటలు చెప్పుకొని తప్పించుకొని పోయేవారు కాదు, మాటలు చెప్పి వాయిదాలు వేసేవారు కాదు, మాటలు చెప్పి వాళ్ళు వాయిదాల మీద వాయిదాలు వేసే అంతకంటే వాళ్ళు కాదు. వారు ఎటువంటి వారంటే నిరుపేద సంఘస్థులైన కానీ వాళ్ళు చాలా పేదరికంలో పేదవాళ్ళే కావచ్చు, కానీ వాళ్ళు గుణములో పరిపెట్టుకున్నారు, వాళ్ళ జీవితంలో పరిపెట్టుకున్నారు, నీతి విషయంలో పరిపెట్టుకున్నారు, విశ్వాస విషయంలో పరిపెట్టుకున్నారు, పరిశుద్ధతలో పరిపెట్టుకున్నారు, సాక్ష్యంలో వారు పరిపెట్టుగా ఉన్నారు. ప్రియులారా, చప్పట్ల వద్ద ప్రేమ సహోదరులు. అంటే అక్కడ ఉన్న సంఘము ఎటువంటి ఉద్దేశం కలిగిందంటే దేవుడు పనికి వాళ్ళు ముందుగా ఉన్నారనమాట. హల్లెలూయా. దేవుడు కార్యక్రమం వాళ్ళు ముందుగా ఉన్నారు. అంటే వారి యొక్క పని, వారి యొక్క తత్వం ఏంటంటే దేవుడి కోసం బతకాలన్న మనసు కలిగిన వారు. ప్రియులారా, అందుకనే వాళ్ళకి ఏం చెప్తున్నట్టే నా నిజమైన సహకారులు. ఈరోజు మనకుందా ఆ పేరు? వద్దులే, మనకి ఆ పేరుందా?
మనం నిజంగా సాకారుగా ఉన్నామా? నా నిజమైన సాకారులుగా మనం ఉంటున్నామా? సంఘ కార్యక్రమంలో కానీ, పరిచర్య కార్యక్రమంలో కానీ, ప్రార్థన మందిరంలో కార్యక్రమంలో కానీ, సువార్త సభల కార్యక్రమంలో కానీ, హౌస్ విజిటింగ్ కార్యక్రమంలో కానీ, పబ్లిక్ మీటింగ్లో కానీ మన వంతుగా సాకారిగా మనం ఉన్నామా? దేవుని యొక్క సంఘములోను, దేవుని యొక్క మందిరంలోను, దేవుని యొక్క సావుకులు కూడా మనం సాకారిగా ఉన్నామా? మనం సాకారిగా లేవా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఆ రోజుల్లో ఆ సంఘము పేదవాళ్ళే కానీ, పేదరికమే కానీ వాళ్ళు సహాయం చేసే విషయంలో వాళ్ళే ముందున్నారంటండి. హల్లెలూయా. దేనికి సహకరించారు వాళ్ళు? దేవుడు పని కోసం ప్రియులారా, దేవుడి యొక్క సువార్త పని కోసం అక్కడ ఉన్న సంఘము అంట ప్రేమిస్తున్నా తీర్మానం కలిగి ఉందంట. ఎటువంటి తీర్మానం కలిగిందంటే సువార్త పనిలో నిజమైన సహకారులుగా వీళ్ళు ఉన్నారు. మరి మన జీవితంలో కూడా మనం నిజంగా సహకారులుగా మనం ఉన్నామా? మన యొక్క దేవుడు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? బాప్టిస్ట్ని పొందుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుడి మందిరానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నీ వంతుగా సంఘములో సహకారిగా ఉన్నవా? సువార్త పరిచర్యలో సహకారిగా ఉన్నవా? సువార్త సభల్లో సహకారిగా ఉన్నవా? సువార్త ప్రయాణంలో సహకారిగా ఉన్నవా? హౌస్ విజిటింగ్ లో సహకారిగా ఉన్నవా? కరపత్రాలు పంచే విషయంలో సహకారిగా ఉన్నవా? దైవ సేవకులకి సహకారిగా నువ్వు ఉన్నవా? ఒక్కసారి గుండెల మీద చేసుకుని నువ్వు చెప్పగలుగుతావా? నేను సహకారిగా ఉన్నాను, నా వంతుగా నేను కృషి చేస్తున్నాను, నా వంతుగా నేను పని చేస్తున్నాను, నా వంతుగా నేను ఎలుగు చేస్తున్నాను, నువ్వు చెప్పగలుగుతావా ఈరోజు ప్రియులారా? అందుకనే బైబిల్లో అక్కడ ఏమి ఓడు రాయబడదంటే నిజమైన సహకారం. నిజమైన వారు అంటే ఏంటో తెలుసా? మాట ఇచ్చి తప్పించుకునే వాళ్ళు కాదు. ఈరోజు ఎంతమంది మాటలు చెప్తారు, మందిరంలో వాగ్దానాలు, ఎన్ని వాగ్దానాలు చేస్తారు, సంఘంలో ఎన్ని వాగ్దానాలు చేస్తారు, దైవ సేవకులు కూడా ఎన్ని వాగ్దానాలు చేస్తారు, చర్చిలో ఎన్ని సాక్ష్యాలు చెప్తారు, ఎన్ని వాగ్దానాలు చేస్తారు, ఎన్ని ప్రమాణాలు చేస్తారు. ఈ ఒక్కసారి నీ గుండెల మీద చేసి ఎనికి తిరిగి చూడు, నువ్వు చేసిన వాగ్దానం నెరవేర్చబడుతుందా? ఏమండి, జనవరి 1 నైట్ వాగ్దానం తీసుకొని ఈ సంవత్సరంతో ప్రతి ఆదివారం ప్రార్థన మీరు చేయనంటావు. ఎన్ని ఆదివారాలు ప్రార్థన రాకుండా మనం పోతున్నాం? ఎన్ని పనులు! ఏమంటే దేవుడి పని కంటే నీకు సొంత పని ముఖ్యమా? దేవుడి మందిరం కంటే నీకు ఏ పని ముఖ్యము? దేవుడి వాక్యం కంటే ఏది నీకు ముఖ్యం? ఈ లోకంలో దేవుడి కంటే నీది ఏది ముఖ్యము? ఆఖరికి నీ తోడబుట్టిన బిడ్డలైనా సరే, ఆఖరికి నీ తోడబుట్టిన అక్క చెల్లెలైనా సరే, దేవుడు పని కంటే ఏది నీకు ముఖ్యమో కాదు. నిన్ను 6 దినాలు కాపాడుతున్నంటే నీ తోడబుట్టిన వాళ్ళు కాదు. 6 దినాలు నేను పోషిస్తున్నారంటే నీ బంధువులు కాదు. 6 దినాలు కంటికి రెప్పలా కాపాడుతున్నారంటే నీ స్నేహితులు కాదు. నిన్ను నమ్మి లోకానికి పంపిన పరలోకమందున్న కన్న తండ్రి అండి. హల్లెలూయా. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వు బలముగా ఉన్నావు, నీ కుటుంబానికి, నీకు, నీ పిల్లలకి ఏ కీడు రాకుండా నేను కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీ సొంత పనులు చేసుకోవటానికి కాదు, నీవు దేవుడు పని చేయటానికి. చప్పట్లు కొడదామా ప్రియులారా? సహోదరులారా, అపోస్తలుడు పౌలు కంట ఆ సంఘాన్ని చూసంట గొప్పగా చెబుతున్నాడంటే పౌలు గారు, ఈ సంఘం నా కష్టాల్లో నన్ను ఆదుకుంటుంది, నా ఇబ్బందులో ఆదుకుంటుంది, అవమానాల్లో ఆదుకుంటుంది, సువార్త పరిచర్య గ్రామాలకు వెళ్ళటానికి కూడా నాకు వెనుకుండి ఆదుకుంటుంది, నాకు భోజనం విషయంలో వీళ్ళు సహాయం చేస్తున్నారు, వస్త్రాల విషయంలో సహాయం చేస్తున్నారు. ప్రతిదీ కూడా సంఘం అంట అక్కడ ఉన్న పౌలు గారికి ఒక తల్లిలా తండ్రిలా తోడున్నారంటండి. హల్లెలూయా. సంఘం అంటే ఏంటండి? ఏమండి ప్రియులారా? సంఘం అంటే ఒక 20 మంది, 30 మంది, 40 మంది ఉంటారు ప్రియులారా. తల చేతి ఎంత తేలిక ఉండిద్ది, ఒక్కళ్ళే ఆ బుర్రంత పోయాలంటే ఎంత కష్టంగా ఉండిద్ది, అవునా కదా? ఇప్పుడు మనిషికి ఒక 20 రూపాయలు వేసుకొని అనుకో, పేదోళ్ళకి కొంతమందికి భోజనాలు పెట్టవచ్చు, కొంతమందికి సువార్త చెప్పవచ్చు. అదే ఒక్కడ వేసుకోవాలంటే ఎంత కష్టం, కష్టమా కదా? ఏమండి ప్రియులారా, నేను మళ్ళీ చెప్తున్నాను, మన ఇంటికి చుట్టం వస్తే ఏమండి 500 రూపాయలు అప్పు తెచ్చైనా నాటుకోడి తిరిగి కొనుక్కొచ్చి కోసి వాడికి బోవా కూర వండి పెట్టినాక వాడు ఏమంటే కూర ఏం బాగుందంటాడు, తిని కలుగునలో తిని. దైవ సేవకుడు అంటాడా? దీవిస్తాడు. నువ్వు పెట్టినా పెట్టకపోయినా దైవ సేవకుడు దీవించేవాడు, నీ పిల్లల్ని దీవించేవాడు, నీ భార్యని దీవించేవాడు, నీ భర్తను దీవించేవాడు, నీ కుటుంబం వర్ధిల్లాలని దీవించేవాడు, నీ కుటుంబం క్షేమంగా ఉండాలని వర్ధిల్లాలని
ప్రార్థించేవాడు, దీవించేవాడు దైవజనుడు. ప్రియులారా, ఈరోజు ఎవరికి మనం సమయం ఇస్తున్నాం, ఎవరికైనా మనం సమయం గడుపుతున్నాం, ఎవరితో ఎలా ఉంటున్నాం, ఒక్కసారి మనం ఆలోచన చేయండి ప్రియులారా. ఇక్కడ మాసిదోనియాలో ఉన్న సంఘం అపోస్తలుడైన పౌలు గారు గొప్పగా చెప్తున్నారంట వాళ్ళ గురించి. ఈరోజు మన గురించి గొప్పగా చెప్పడానికి మనమేనా ఘనమైన కార్యాలు చేసినవి ఏమైనా ఉన్నాయా? మన జీవితంలో ఎనికి తిరిగి చూడండి, ఘనమైన కార్యాలు సువార్త పనిలో మనం చేసినట్టుగా మనకి ఉన్నాయా? నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఒక దైవజనుడిగా ఈ వాక్యం ద్వారా నీతో చెబుతున్నాను. సంఘాన్ని చేర్చబడ్డా నీవు సంఘంలో నీ బాధ్యత ఏంటి, సంఘంలో నీ పాత్ర ఏంటి, సంఘంలో నువ్వు చేయబోతున్న కార్యం ఏంటి, ఒక్కసారి నువ్వు ఆలోచన చేసినవా? ప్రేమే సహోదరు, ప్రతి విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నా. నీవు దేవుడి విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండట్లేదు? దేవుడు కార్యక్రమంలో ఎందుకు జాగ్రత్తగా ఉండట్లేదు? దేవుడు ఏమన్నాడైనా, దైవజనుడు ఏమన్నాడైనా నిర్లక్ష్యంగా ఉండటం వల్ల మన ఆ నిర్లక్ష్యం వల్ల దైవ ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. ప్రేమైన సహోదరి సహోదర, మళ్ళీ చెప్తున్నాను, ఆ వాక్యం మళ్ళీ చదవండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ప్రేమైన సహోదర, నా నిజమైన సహకారులు సువార్త పనిలో నాతో పాటు వారు ప్రయాసపడుతున్నారండి. మరి మనం ప్రయాసపడ్డాం? దైవజనుడు వచ్చేమో ఫలాను గ్రామంకి వెళ్ళి సువార్త చెప్పొద్దామంటే ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది సిద్ధపాటు ఉన్నారు? మనలాంటి వాళ్ళు తాగి కొట్టుకొని కొట్టుకొని రోడ్ల మీద తిరిగే భర్తాభార్యలు ఎంతమంది లేరు? దేవుడు తెలుసుకోలేని వారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికీ సువార్త చెప్పవలసిందే కదా. మన సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పాలి కదా. నీవే చర్చిలు చెప్పుకొని ఇంట్లో చెప్పుకోవటమేనా? బయటికి వెళ్ళి చెప్పొద్దా? బయట నీ సాక్ష్యం వినొద్దా? సాక్ష్యం వినాలంటే నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? ఈరోజు ఎంతవరకు వస్తే ఇంటికి, పోతే చర్చికి, ఇదేనా? ఏమంటే చర్చికి వారానికి ఎన్నిసార్లు వస్తున్నాం మనం? 2 సార్లు వస్తున్నాం అనుకోండి, ఇక 3వ సారి రావా? ఒకసారి ఆలోచన. దేవుడి పనిలో వెనకబడిపోతున్నావా? ఆ మాట చదువు ఎంత బాగుందో బైబిల్లో. మళ్ళీ ఒకసారి నాతో కూడా చూడండి. పౌలు గారు ఎక్కడ పోతే అక్కడ పోయారంట వాళ్ళు. పౌలు గారు ఎక్కడ పోతే ఎన్ని సంఘాలు కట్టిండు పౌలు గారు తెలుసా? 14 సంఘాలు కట్టిండు. 14 సంఘాలు కట్టంటే ఎన్ని ప్రాంతాలు? 14 ప్రాంతాలు. 14 ప్రాంతాలు జరగాలంటే ఎంత కష్టం ఏమంటే? 14 సంఘాలు కట్టాలంటే ఎంత కష్టం? ఇక ఎప్పుడు అయ్యగారు మీ మతం మీరు చూడటం, అయ్యగారు మాకు మీరు చూడటం, అయ్యగారు మాకు మీరు చూడటం, మీరు అయ్యగారు మాకు చూడటం. ఇదే ఏరే సంఘం లేదు, ఏరే మందిరం లేదు, ఏరే గ్రామం లేదు. ఉందా మనకేమన్నా? ఒకసారి ఆలోచించండి. ఆ రోజు ఏమైనా టెక్నాలజీ ఉందా? ఆటోలు ఉన్నాయా? బైకులు ఉన్నాయా? సెల్ఫోన్ ఉన్నాయా? మరి ఈయన అంత ప్రయాణం చేసింది ఏమన్నా? ఆ రోజులు ఏంది? గాడిదలు, గుర్రాలు, పడవలు తప్ప మనలాగా వాహనాలు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. మరి మనం ఎంత చేయాలి సువార్త? ఆ రోజు ఏమి లేనప్పుడే పౌలు గారు 14 సంఘాలు స్థాపించిందంటే మాసిదోనియాల సంఘము ఆయన వెనక్కుంది. మరి మన వెనక ఎవరున్నారు? ఒక్కసారి ఆలోచించండి. మన వెనక ఎవరున్నారు? అమ్మా ఫలాను ఊరికి వెళ్ళాలమ్మా, కొద్దిగా నాకు ఇంట్లో పరిస్థితి బాగాలేదమ్మా, కొద్దిగా మీరు వంతుగా సహాయం చేయండి అంటే ఎంతమంది సహాయం చేసేవారు ఉన్నారు? అక్కడికి వెళ్ళటం ద్వారా, సువార్త చెప్పడం ద్వారా ఇచ్చిన నిన్ను దీవిస్తుడు, వెళ్ళిన సేవకుని దీవిస్తుడు, అక్కడ జరిగిన కార్యక్రమం ద్వారా ఆ కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. అంటే ఒక లింక్, ఎంత లింక్ అయి ఉందో చూడండి. 14 సంఘాలు ఆ రోజులు కట్టిందంటే ఆయన బలం వల్ల, ఆయన శక్తి వల్ల కాదు. వెనక సంఘం సహకరించింది, పౌలు గారికి సపోర్ట్ ఉంది. అందుకనే 14 పట్టణాలు పోయిండు. ఎన్నిసార్లు ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డావు తెలుసా ప్రియులారా? ఒక్కసారి ఓడ బద్దలైపోయింది నడి సముద్రంలో ప్రియులారా పౌలు గారిది. అయినా కానీ సంఘం అంటే అతని కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఎంతమంది నిజంగా గుండెల మీద చేసుకొని సేవకుడు కోసం, సేవకురాల కోసం, సేవకుడు పిల్లల కోసం మేము ప్రార్థన చేస్తామని, ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తామని గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతావా? ఎప్పుడు నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ సంసారం, నీ ఇల్లు, నీ పిల్లలు, నీ సంపాదన, నీ ఎర్రే తప్ప నీకోసం ప్రార్థించే సేవకుడు, నీకోసం పాటలు పాడే సేవకుడు, నీ మేలు కోరే సేవకుడు, దైవ వాక్యంలో నడిపించే సేవకుడు, సేవకుడికి మేలు జరగాలని ఏ రోజే నువ్వు ప్రార్థన చేసావా?
ప్రేమిని సపోజ్ తీసుకోవాలా. ఇలా నేను అడగకపోయినా ఒకరోజు దేవుడు నిన్ను అడుగుతాడు. హల్లెలూయా. బైబిల్ ఉందని నా సేవకుడికి గిన్నె నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోదాను. గిన్నె నీళ్ళు ఇస్తేనే ఏమండి, నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోదంటే నువ్వు మంచిగా మరి ఛార్జీలు ఇచ్చి పలానా పట్టణానికి తోలి సువార్త ప్రకటిస్తే నీ మేలు మర్చిపోతారా? ఒక్కసారి ఆలోచన, నువ్వు చేసిన కార్యాలు మర్చిపోతారా? ఈరోజు నువ్వు బయట వ్యర్థమైన డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా లెక్క రావు, కానీ ఒక దేవుడి సువార్త పని కోసం నీ డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టు, అది కంపల్సరిగా లెక్కకు వస్తుంది. అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. నువ్వు ఖర్చు పెట్టే పద్ధతి కూడా దైవ గ్రంథంలో రాయబడింది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని వ్యర్థమైన పనులకి మనం డబ్బులు ఖర్చు పెడతాం. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. నీ వంతుగా మందిరంలో కానీ, సంఘంలో కానీ, పరిచయలో కానీ నా వంతుగా కృషి చేస్తున్నాను, నా వంతుగా సహాయం చేస్తున్నానని ఎప్పుడైనా నువ్వు నిలబడి చెప్పగలుగుతావా? ఇక పౌలు దైవ సేవకుడు ఏ పట్టణం పోయి సేవ చేయగలుగుతారండి? ఏ పట్టణం పోయి సంఘాన్ని కట్టగలుగుతారండి? సంఘంగా నువ్వే స్టాండర్డ్గా లేకపోతే, సంఘంగా నువ్వే నిలబడకపోతే, సంఘంగా నువ్వే సహకరించకపోతే, సంఘంగా నువ్వే ప్రార్థన చేయకపోతే, సంఘంగా నువ్వే దైవజనుడి పక్షం లేకపోతే ఇక సేవకుడు ఏ ముందుకు పోగలుగుతారు? ఇక్కడ బైబిల్లో ఉన్న ఈ ఫిలిప్పీ పత్రికలో ఉన్న రాయబడినట్లుగానే అపోస్తులైన పౌలు 14 పట్టణాలు తిరిగారు, 14 సంఘాలు కట్టిందంటే ఆయనకి మాసిదోనియాలో ఉన్న సంఘం అతనికి తోడుగా ఉంది. మనం ఉన్నామా ఈరోజు తోడు? చెప్పగలుగుతా నా ద్వారాగా దైవజనుడు ఒక పట్టణానికి పోయి వాక్యం చెప్తున్నాడని చెప్పగలుగుతా. నా ద్వారాగా దైవజనుడు కొంతమందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాడని, నా ద్వారాగా దైవజనుడు కొంతమందికి అనాథ తల్లులకి భోజనాలు పెడుతున్నాడని చెప్పగలుగుతావా? ఎప్పుడు మన తిండి గోల, మన బట్టల గోలే, కానీ అన్నం లేక రోడ్డు మీద ఉన్నారే. నెలలో ఒక పూట, ఒక రోజైనా నీ వంతుగా ఏమండి ఒక 2000 అయితే ఖర్చు పెట్టుకొని మంచి భోజనాలు పెడితే వాళ్ళు ఎంత సంతోషపడతారు? చలికి వేడుస్తున్న తల్లులు రోడ్ల మీద రైటర్స్ బస్ స్టేషన్ ఉన్నారే, వాళ్ళకి ఒక్క రోజు నీ వంతుగా నువ్వు మీ సంఘంలో ఉన్న అందరూ చేయగలిగితే ఎంత సువార్త ప్రకటించవచ్చు, ఎన్ని కార్యాలు చేయొచ్చు. చర్చికి వచ్చిన చెప్పే ప్రైజ్ లాడ్ అంటే ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ అంటే ప్రైజ్ లాడ్, కానీ లోన్ ఉన్నది లోనే ఉంది, లోన్ ఉన్నది మాత్రం లోనే ఉంది. అందుకని బైబిల్ ఒక మాట ఉంది ప్రియులారా, చూద్దాం బైబిల్లో ప్రియులారా. మత్తయి సువార్త 23వ అధ్యాయం చూడండి ప్రియులారా. ఆ మాట చెప్పి మళ్ళీ ఎక్కడికి వస్తాను ప్రియులారా. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు చెబుతున్న ప్రియులారా పరిశీలన శాస్త్రం గురించి చక్కగా చెబుతున్న ప్రియులారా ఆ మాట. మత్తయి సువార్త 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వచనం చెప్పండి. 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? చాలు వీళ్ళందరూ చెప్తున్నారు కానీ చెయ్యట్లేదు, ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఈరోజు అంతేగాని ఎంటున్నాం, పాటిస్తున్నామా, అనుసరిస్తున్నామా, హృదయంలో భద్రపరుచుకున్నాం. ఆ రోజుల్లోనంట యేసు ప్రభువే చెప్తున్నాడు, సోపులోను జీలకర్రలో 10వ వంతు అంటే 10వ భాగం మీరు తీయక కనికరమును, న్యాయమును ప్రేమించక విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అన్నమాట. వీళ్ళు అంటే వీళ్ళు ఎసవట్టి వాళ్ళంటే ఇంకా కింది రండి, వాళ్ళ గురించి ఎంత చక్కగా చెప్తున్నాడు మాట ప్రియులారా. వాటిని మానక వీటిని చేయవలసి ఉండినో అందులైన మార్గదర్శకులాగా దోమ లేకుండానట్లు వడే కట్టి ఒంటిని మీకు వారు మీరే. చూడండి ప్రియులారా, హల్లెలూయా. వీళ్ళంటే ఎసవట్టి వాళ్ళంట, వీళ్ళు మారే వాళ్ళు మారలేరు. ఈ సరిగ్గా మందిరానికి రారు, వచ్చే వాళ్ళనే రాని. ఇది సరిగ్గా పాడే వాళ్ళనే పాని. ఏదో మంచి సాక్ష్యం ఉండదు, సాక్ష్యం ఉన్న వాళ్ళనే చెడగొడతారు ప్రియులారా. హల్లెలూయా. చిన్నప్పుడు ప్రియులారా నేను ఉరికోత కొయ్యడానికి పోయాను. ఉరికాయ అంటే ఊరిపాయలు ఆలేకండి, ఊరిపాయలు ఆలేగా కోసం నేను ముందు గబగబ కోసుకుంటూ పోతున్నాను. కూలి ఎంత అంటే అప్పుడు నేను చేసేటప్పుడు 250 రూపాయలు. నేను అనుకున్నా ఊరికి రాయేస్తుంది. రాయి అంటే బొంద. ఆ యొక్క యజమానురాలు తిట్టిద్దేమని నువ్వు ఉండు, నన్ను కలుపుకొని పో అని నాకు ఆ పని నేను కొయ్యాలంటుంది.
ముందు పోయేవాడికి ఏమేస్తుంది? రాయేస్తుంది. ఈరోజు సంఘాలలో లేరేటువంటి వాళ్ళు, ముందు పోతుంటే వెనక్కి లాగేవాళ్ళు, ముందు పోయి పాటలు పాడుతుంటే కూర రాలేదులే అని రాళ్ళేసేవాళ్ళు, గుంజేవాళ్ళు లేరా? ప్రార్థన చేయంటే చేయొచ్చులని వెనక లాగేవాళ్ళు లేరా? వాక్య పట్టణం చదవంటే చదివిద్దులే నేను చదవలేదే అని వెనక లాగేవాళ్ళు లేరా? ఇక ఎప్పుడు మన బతుకంతా వెనకే ఉంటే ఇక ఎప్పుడు మనం ముందుకు వచ్చేది? ఎప్పుడు మనం దీవించబడేది? ఎప్పుడు మన బతుకులు మారేది? ఎప్పుడు మన ఆలోచనలు మారేది? ఎప్పుడు మన బుద్ధులు మారేది? ఎప్పుడు మన స్వభావం మారేది? ఎప్పుడు మన ప్రవర్తన మారేది? దేవుడి మందిరానికి వస్తున్నాం కానీ ప్రవర్తన మారపోతే ఏం ప్రయోజనము? అందుకని బైబిల్ అక్కడే ఉంటది ప్రియులారా. అయ్యో పరిసయ్యులారా, శాస్త్రులారా, సద్దుకయ్యులారా, మీరు సున్నము కొట్టి సమాధి, సున్నం కొడితే సమాధి ఎంత అలంకారంగా ఉంటుందండి. సమాధికి సున్నం కొడితే ఎంత బాగుంటుంది, తెల్లగా ఉంటుంది. కానీ లోన మాత్రం గబ్బే. ఇప్పుడు మనం లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కపటంతోనూ నిండి ఉన్నది. మనుషులు ఎలా ఉన్నారు చూడండి అండి. దేవుడి దగ్గర ఈ మిషన్ కూడా తెస్తారు. కడుపులో ఏముంది, ఏ కుళ్ళు ఉంది కానీ అవి కూడా టెస్టులు చేసే మిషన్లు తెస్తారు. అన్ని టెస్టులు అన్ని మిషన్లు తెస్తున్నారుగా. ఇవి కూడా తెస్తే ఏమైనా కుటుంబం వండిద్ది అంటారా? పైన మాత్రం వందనాలే, లోన మాత్రం స్వార్థం, దేశం. అందుకనే ఏమంటే చూడండి, బతుకున్నప్పుడు తండ్రికి మాత్రం మంచినీళ్ళు ఇయ్యడు. ఏమంటే బతుకున్నాక టాబ్లెట్ ఇయ్యడు. చచ్చినాక మరి నాన్న మీద పడి ఓ నానో ఒకసారి మాట్లాడు నానో, ఒకసారి కళ్ళు తెరువు నానో, నేను వచ్చి నానో అంటాడు. వీడు బతుకున్నప్పుడు మాత్రం ఒక్కసారి మాట్లాడు, చచ్చిపోయడానికి మాత్రం లేవంటాడు. ఎట్లా ఎగుతున్నాడు? బిడ్డ కూడా అంతేగాండి, బిడ్డ అంతేగా. అయ్యో మా నాన్న ఎంత కష్టపడుతుండో, మా అమ్మ ఎంత కష్టపడుతుంది, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, నేను ఇట్లా చదువుకుంటున్నానంటే, నా యొక్క తోటి వారు ఎంత కష్టపడుతున్నారు, తిండి లేక, బట్టలు లేక, వేసుకొని చెప్పు లేక ఇబ్బంది పడుతున్నారు. నా తల్లిదండ్రులు వారు తినపోయి నన్ను మంచి ప్రదేశంలో ఉంచారని ఈరోజు బిడ్డలకు ఆలోచన ఉందా? కొడుకులకు ఆలోచన ఉందా? చచ్చినాక మాత్రం మీద పడుతున్న ప్రియులు ఆయన ఎగడనే సంగతి అందరూ తెలుసు. లే నాన్న ఒక్కసారి మాట్లాడు నాన్న. ఎన్నిసార్లు అడుగుంటాడు మనసులో ఉన్నప్పుడు, పండుగ వస్తుందిరా కొద్దిగా బట్టలు తేరంటే, నీకా మోనుండు, అరే ఒక లోట మంచినీరు అంటే ఎత్తలాగు. తండ్రిని తల్లిని తీసేసిన లేరా? రేపు మరి మన పిల్లగారు మన ముద్దు చూస్తారు అనుకున్నావా? ఒక్కసారి ఆలోచండి. మన డైరెక్టర్ గారిని ప్రియుల నేను ఒక ఈడ చూశాను ప్రియుల. ఒక అర్ధరైతుల కాడ తల్లిని సాపలో చుట్టుకొచ్చి ఒక గుంట్లో కూర్చోబెట్టి పై సాపేసి వెళ్ళిపోతున్నారు. కారులో తీసుకొచ్చి కన్న తల్లిని. మిమ్మల్ని ఎట్లా ఉంచుతారు చూడండి. మిమ్మల్ని అట్టే ఉంచాలి, మీకు డైరెక్ట్ నిద్ర టాబ్లెట్లు వేస్తారు. ఎందుకంటే మనం చాలా తెలియగలుగుతున్నాం. మనం బయటికి వస్తే ఊరంతా కంపు చేస్తామని కూడా ఒక ఇంగ్లీష్లో నిద్ర టాబ్లెట్ వేస్తారు. నీకే నాకే ఎంత వేస్తారు మన పిల్లగాలు. మన ఇలా రార బుజ్జిగా నా అందరా నా రూపరా నువ్వు ముడుతున్నావు. కానీ ఆ మురిపు వెనక ఎంత సేదు ఉండిద్దో తర్వాత తెలిసింది. ఎందుకంటే నువ్వు మీ అత్తను చూడవుగా, మీ మామను చూడవుగా, నీ తల్లిదండ్రులు చూడవు కదా, వాడు కూడా నీకు అంతే చేస్తారు. ఈరోజు మన యొక్క జీవితంలో బైబిల్ అందుకని చక్కగా చెప్తుంది, ఒకరిని ప్రేమించుకోండి అంటే. ఇంట్లోనే ప్రేమించు, బయట నువ్వేం ప్రేమిస్తావు? ఏమంటే భర్తను ప్రేమించే మనసు ఉందా? నిజంగా భర్తతో టైం స్పెండ్ చేస్తున్నా? భర్తతో టైం స్పెండ్ చేసి భర్తను ప్రేమిస్తే నీతో పాటు మందిరానికి ఎందుకు రాడండి? కొంతమంది లేడు చూడండి, గీత గీసినట్టే మగోడు మళ్ళీ గీత దాటడు కూడా. అసలు భూకంపం వచ్చినా కానీ ఆడే ఉండిపోతాం. ఈరోజు మరి మన భక్తి ఏమైపోతుంది? నిజమైన భక్తిలో ఉన్నావా? ఎలీషా గారి గురించి ఒక స్త్రీ ఏం చెప్పిందండి? మన ఇంటికి వస్తున్న పోతున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు అని చెప్పింది. ఎవరో చెప్పింది? నువ్వు ఎప్పుడైనా చెప్పావు? ఎప్పుడు సంపాదనే వ్యవహారమే, అప్పుల వ్యవహారమే, గిరిగిరి వ్యవహారమే. హల్లెలూయా. చప్పట్ల కొడదాం. ప్రేమిస్తుంది పరిశుద్ధాత్మగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నావు, కానీ నీ వంతుగా సంఘంలో నీ సహకారం ఎంతవరకు ఉందో ఒకసారి ఆలోచించి. నువ్వు ఎంతవరకు దేవుడు పనిలో ఎదుగుతున్నావు, ఎంతవరకు దేవుడు సంఘంలో నువ్వు ఎదుగుతున్నావు ఒక్కసారి ఆలోచించి. ఇలా పేర్లు అంటే ఎక్కడ రాయబడతావు చూడండి, చదువుదాం మాట.
చదువుదాం ఆ నిజమైన సహకారుల పేర్లు ఎక్కడ ఉన్నాయో బైబుల్ చదివితే మీకు అర్థమైంది. ప్రయాసపడు గనక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉన్నవి. అబ్బా, ఎవరి పేర్లు రాయబడితే? చర్చిలకు వచ్చిన అందరి పేర్లు రాయబల్లాడ. సహకరించిన వారు, సహకారిగా ఉన్నవారు, సపోర్టుగా ఉన్నవారు, దేవుడి పనిలో ముందున్నవారు, దేవుడి పరిచర్యలో ముందున్నవారు, దేవుడి మందిరాన్ని ఊడ్చేవారు, దేవుడి మందిరంలో సాపలేసేవారు, దేవుడి మందిరంలో పాటలు పాడేవారు, దేవుడి మందిరంలో రమ్ము కొట్టేవారు, దేవుడి మందిరంలో కరెంటు చూసేవారు, దేవుడి మందిరంలో వాటర్ మంచినీళ్ళు ఇచ్చేవారు. వారి పేర్లను ఎక్కడ రాయబడతాయి అంటే దేవగ్రంథంలో రాయబడటం అంటే మామూలు విషయం కాదు పిల్లలు. హల్లెలూయా. ఇలా ఆధార్ కార్డులో పేరు లేకపోతే మున్సిపాలిటీ ఆఫీస్కి 3 సార్లు తిరుగుతున్నాం. ఆధార్ కార్డులో పేరు లేకపోతేనే, ఇక ఓటు కార్డులో పేరు లేకపోతే ఓటు కార్డు కోసం ఎందుకు తిరుగుతాం? ఓటుకు డబ్బులు వస్తాయి కాబట్టి కంపల్సరీగా ఎక్కేస్తాం. ఇక్కడికి వయసు వచ్చినా రాకపోతే ఒక సంవత్సరం అటు ఇటు ఎక్కేస్తాం. అసలు పేరు ఎక్కించుకోవాల్సిన కాడ ఎక్కించుకోలేకపోతున్నాం. ఎక్కడ ఎక్కించుకోవాలి? మన పేరు జీవగ్రంథంలో ఉందంట మన పేరు. ఆ పేరు ఉండాలంటే ముందు మనం ఇక్కడ ఎట్లా ఉంటున్నాం, ఇది మాత్రం ఆలోచనండి. మాట చెప్తున్నా, ఇప్పుడే ఒక్కసారి ఏమండి ఏసు రాకూడదు అందరూ ఎత్తపడుతున్నాం. నిజంగా మన పేర్లు ఉంటాయి అంటవా? ఒక్కసారి గుడ్డల మీద చేసుకుని చెప్పండి. నీ పేరు ఉండాలంటే నువ్వు ఏ మంచి పేరు చేసినావు చర్చిలో కానీ, సమాజంలో కానీ, ఇంట్లో కానీ, ఏమండి ఏ మంచి పని చేసినావు, ఏ మంచిగా ఉన్నావు ఒకసారి అది చేయండి. ఒక్కసారి మీ గుడ్డల మీద చేసుకుని చెప్పండి. నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే అది మామూలు విషయం కాదు. మోషే గారి గురించి దేవుడు అంటే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మరి మనకుందా ఆ పేరు? ఆయన సంఘంలో నమ్మకస్తులుగా మనం ఉంటున్నామా? ఈ హృదయం అనే ఆలయం ఆయనది కాబట్టి ఈ ఆలయమును ఆయనకి నమ్మకస్తురాలుగా ఉంటుందా? నోరు తెస్తే ఎన్ని అబద్ధాలండి, ఎన్ని స్వార్థాలండి, ఎన్ని అసూయలు. ఒకసారి కాకపోతే మన జీవితం గ్యారెంటీ లేదు కదా, మన బతుకి గ్యారెంటీ లేదు కదా, ఎక్కడి నుంచి ఇంటి పోయేదా కూడా గ్యారెంటీ లేదు కదా, ఎప్పుడు చనిపోతామో తెలియదు కదా, ఏ నిమిషంలో మన గుండె అయిపోతుందో తెలియదు కదా. ఇంతలో గడిపడి అంతలో మాయమే చచ్చిపోయే జీవితంలో ఎన్ని కుళ్ళుబోతు కుతంత్రాలు, స్వార్థాలు, అసూయ, పగలు, కచ్చలు, ఇగువులు, అహంకారాలు ఇన్ని పెట్టుకొని మన ప్రార్థనకు వచ్చి దేవా నా ప్రార్థన అంటే ఇంకేమేంటాడు, ఇయే నీ కలుపు నిండి నిందే. అవునా కదా? ఇక ఆధారం కాబట్టి ఒకరు తిని వస్తారు, ఒక తిని రాదు. తిని వచ్చినాక ఏమి ఎక్కువ, ఏమి ఎక్కితే గోడ కూర్చొని నిద్రపోవాలి. కడుపు నిండగా అన్నం ఉంది కాబట్టి. ఆకలి లేనివాడికి ఏమో ఆకలిలు తెలుసు, కడుపు నిండా తిన్నవాడికి ఆకలిలు తెలుసా? తెలియదు. అలాగే దేవుడి యొక్క పరిచర్య దాహం కలిగి మనం ఉండాలండి. హల్లెలూయా. దేవుడి యొక్క కార్యక్రమం దాహం కలిగి ఉండాలి. మాసిదోనియాలో ఉన్న సంఘం గురించి పౌలు గారు గొప్పగా చెప్తున్నారంటే ఈరోజు మన గురించి గొప్పగా చెప్పడానికి ఏదైనా ఒక పట్టణం మన దైవజనుడు పోతే నా సంఘం ఇంత మంచి పని చేస్తుంది, నా సంఘంలో సహకారంగా ఉన్నారు, మందిరంలో సహకారంగా ఉన్నారని మీ దైవజనుడే మీ గురించి చెప్పగలుగుతారా? చెప్పే విధంగా మీరు ఉన్నారా? నేను చెప్పగలుగుతా మా సంఘం ప్రియులరా, ఉన్నదే 10 మందిని కానీ ఏ పని చెప్తే ఆ పనిలో ముందుంటా. నేను చెప్పగలుగుతా గుండెల మీద చేసుకొని బలిపేట మీద ఉంటే. హల్లెలూయా. మొన్న ప్రియులు మిస్లో 100 మందిని భోజనాలకు పెట్టాలని నేను చెప్పాను ప్రియులు. అంతే, నన్ను ఒక్క రూపాయి కూడా తగ్గకుండా వాళ్ళే వంతులు వేసుకున్నారు, వాళ్ళే వంటలు వండారు, వాళ్ళే అందరూ పెట్టారు. హల్లెలూయా. ఎందుకంటే చేసే వాళ్ళ గురించి చెప్తుంది, చేయనోడి గురించి ఎవరైనా చెప్తున్నా. ఇప్పుడు నీ ఇంట్లో పిల్లగాడు ఉండవు, పని చేస్తేనే వాడి గురించి చెప్తు. అవునా? పని చేయకపోతే చెప్తావా? చెప్పు. దేవుడు కూడా నీ పేరు రాయాలంటే, నీ పేరు జీవగ్రంథంలో ఉండాలంటే, నువ్వు ఇక్కడ చనిపోయిన పరలోకానికి వెళ్ళాలంటే, నీ ప్రాణానికి విశ్రాంతి కావాలంటే, ఇక నువ్వు బతికుండగానే నీ జీవితాన్ని మార్చుకోవాలి, బతికుండగానే నీ క్యారెక్టర్ని మార్చుకోవాలి, బతికుండగానే నీ బిహేవియర్ మార్చుకోవాలి, బతికుండగానే నీ పద్ధతులన్నీ మార్చుకొని దేవుడికి అనుకూలంగా, దేవుడి సంఘానికి అనుకూలంగా, దైవజనుడికి అనుకూలంగా నువ్వు నడుచుకోవాలి. ప్రియులారా చప్పట్లు కొడదామా? ఎంతకాలం బతుకుతో మనకి తెలియదు, ఎప్పుడు మనం మరణిస్తామో మనకి తెలియదు. కాబట్టి ఈ బతికే కొద్ది రోజులేనా ఎవరికి నమ్మకంగా ఉండాలి? ఎవరికి ఉండాలి నమ్మకంగా? దేవుడికి నమ్మకంగా ఉండాలి, సంఘానికి నమ్మకంగా ఉండాలి, దైవజనుడికి. ఎంతో తాగిందా?
భర్త కాడ నమ్మకంగా ఉండాలి, భార్య కాడ ఎంత లింక్ ఉంది. మరి అక్కడ ఉన్న మన నమ్మకం. ఈరోజు కొంతమంది నమ్మకాలు లేకనేగా సీసీ కెమెరాలు పెడుతుంది, కొంతమంది నమ్మకం లేకనేగా సెల్ ఫోన్లో రికార్డింగ్లు పెడుతుంది, ఒకరు తెలియకుండా ఒకరు. సంఘం మాస్దూరియుల సంఘం భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, సంఘం విషయంలో భక్తి పరులుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఉన్న భక్తి పరులుగా ఒక్కసారి ఆలోచన. భక్తిని మనం కాపాడుకుంటున్నామా? మన విశ్వాసాన్ని మనం కాపాడుకున్నామా? బట్టలు ఉతికే కాడ, షాప్ కాడ, నలుగురు కాడ, కిరాణా కొట్ల కాడ, రోడ్ల మీద, ఇరుగు పొరుగు వారి కాడ, ఒక్కడ ఉన్నప్పుడు, సెల్లిపోన్లో ఉన్నప్పుడు మన భక్తిని ఎలా కాపాడుకుంటున్నాం, మన సాక్ష్యాన్ని ఎలా కాపాడుకుంటున్నాం, మనకున్న యొక్క యథార్థతను ఎలా కాపాడుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన సహోదరులారా. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన